గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ 3 BHK డూప్లెక్స్ అండి. టెర్రస్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే వచ్చి సేల్కి అయితే వచ్చిందండి. చూడగలరా హౌస్ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్తానండి. లోపలికి వెళ్ళి చూద్దారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. గ్రిల్స్ ఇచ్చారు, చూడొచ్చు. ఇది లోపలికి ఎంటర్ అయిన కార్ పార్కింగ్ అండి. ఇది కార్ పార్కింగ్ స్పేసియస్గా అయితే ఉందండి. ఇది టెర్రస్ పైకి స్టెప్స్ అండి. పక్కన చిన్న సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారండి, చూడొచ్చు. కరెంట్ పెట్రోల్ పెట్టుకోవడానికి ఇది చిన్న సెట్ బ్యాక్ అయితే ఉందండి. చుట్టూనా వదిలేశారు, చూడొచ్చు. ఇటువైపు కూడా 2 అడుగుల సెట్ బ్యాక్ అయితే ఉందండి. ఇది పూర్తిగా సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ హౌస్. ఇది ఈ లోపలికి ఎంటర్ అయిన వెంటనే చూడొచ్చు మీరు, టైల్స్ ఇచ్చేసారు, చూడొచ్చు. గుమ్మం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇది హాల్ ఏరియా అండి. చూడొచ్చు, స్పేసియస్గా ఉందండి హాల్ ఏరియా. కింద గ్రౌండ్ ఫ్లోర్లు అండి. ఇది ఈస్ట్ వైపు అయితే ఒక చిన్న ఓపెన్ ఇచ్చారండి గ్రిల్స్తో, ఈస్ట్ వైపు. చూడొచ్చు, ఇది హాల్ ఏరియా అండి. ఇది హాల్ ఏరియాలో ఒక బెడ్రూమ్ అయితే వచ్చిందండి కిందన, చూడొచ్చు. సింగిల్ బెడ్రూమ్, స్పేసియస్గా ఉంది. కొద్ది పవర్ అయితే లేదండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఇది పవర్ లేదండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అయితే స్పేసియస్గా ఉంది. కింద గ్రానైట్ అయితే ఇచ్చారండి, చూడొచ్చు. ఇది హాల్ ఏరియా అండి. ఇది డూప్లెక్స్ అని చెప్పాను కదండి. డూప్లెక్స్ ఇది చిన్న అడ్జస్ట్మెంట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ లాంటిది ఇచ్చారు. పైకి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే అండి, చూడొచ్చు. ఇది ఒక కిచెన్కి ఒక ఆచ్లా వచ్చారండి. కిచెన్కి చూడొచ్చు. ఇది విండో అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపు విండో అయితే ఇచ్చారు, చూడొచ్చు. ఈశాన్యం వైపు అయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఈశాన్యం వైపు అయితే ఒక పూజ గది అయితే ఇచ్చారండి, చూడొచ్చు. కిచెన్ ఏరియా ఇచ్చారండి, చూడొచ్చు ఒకసారి. కిచెన్ ఏరియా చూడొచ్చు. ఇదంతా అండి. కబోర్డ్ వర్క్ అయితే బాగా చేశారండి. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి ఇచ్చారండి. బాగా చూడొచ్చండి. ఇది కబోర్డ్ వర్క్ బాగానే ఉందండి. కిచెన్ ప్లాట్ఫాము ఎల్ షేప్లో అయితే ఇచ్చారండి, చూడొచ్చు. ఇదంతానా చూడొచ్చండి. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఎల్ షేప్లో అయితే ఉంది. రౌండ్ షేప్లో ఉందండి యాక్చువల్ చెప్పాలంటే. ఇదంతా కబోర్డ్ వర్క్ అయితే బాగా చేశారండి, చూడొచ్చండి. ఇది కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. ఇది అవుట్ సైడ్ అండి. ఇది నార్త్ వైపు అయితే సెట్ బ్యాక్లో చాలా బాగా ఏరియా వదిలేశారండి. చూడొచ్చు. బోర్ అయితే ఉందండి, చూడగలరు. సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం అంతా, చూడగలరు. చూడొచ్చు. ఇదంతా ఇక్కడ 2 వాష్ ఏరియాలు అయితే ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా అండి, చూడగలరు. ఇది బాత్రూమ్ అండి. ఇది సింక్ అండి, వెస్ట్రన్ బేసిన్ ఇచ్చారు, చూడొచ్చు. చూడొచ్చండి. ఇది 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉందండి. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి, చూడొచ్చు మనం.
ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా నుండి డూప్లెక్స్ పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయండి. గ్రానైట్ అయితే ఇచ్చేసారండి. మొత్తం స్టెప్స్ చూడొచ్చు. గ్రానైట్ పైకి వెళ్దామండి. ఇప్పుడు చూద్దాం అలాగా. ఇది డూప్లెక్స్ కదండి. చూడండి మొత్తం వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుందండి. మొత్తం ఇల్లు చూపిద్దామనే ఉద్దేశంతో మొత్తం అంతా తీస్తున్నానండి. కొద్దిగా వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోగలరు. ఇది పైన డూప్లెక్స్ అన్నాను, కింద సింగిల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేసియస్గా ఉందండి. చాలా ఏరియా అంతే చాలా చాలా ఎక్కువ అండి. ఒక 3 6x6 కాట్లు అయితే పడతాయండి. అంత ఏరియా ఉంది. బెడ్రూము కబోర్డ్ వరకు అయితే బాగా చేశారండి. ఇది చూడొచ్చు, చిన్న టీవీ యూనిట్ లాగా బెడ్రూమ్లో. ఇది అవుట్ సైడ్ కిందన నార్త్ వైపు అయితే చూసాం కదండి, సేమ్ ఏరియా వస్తుందండి. ఇక్కడ కూడా ఓపెన్ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సెట్ బ్యాక్ 2 అడుగులు సెట్ బ్యాక్ వదిలేశారండి ఈస్ట్ వైపు. చూడొచ్చు. ఇది చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడగలరు. చుట్టూ రెసిడెన్స్ ఏరియా, మొత్తం అంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడగలరు. అటాచ్డ్ వాష్రూము. ఇది వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి. బాత్ టబ్ ఇచ్చారండి. చూడొచ్చండి. ఇది చాలా విశాలంగా బెడ్రూమ్ అంతా స్పేసెస్లో ఉందండి. వాష్రూమ్ అయితే పైన ఇలా చూద్దానండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దానండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్తామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. డూప్లెక్స్ హౌస్లో పైన ఫస్ట్ బెడ్రూమ్ చూసాం, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా కబోర్డ్ వరకు అయితే బాగుందండి. సీలింగ్ అంతా బాగా చేశారు. చూడొచ్చు. సీలింగ్ అంతా బాగా చేశారండి. మొత్తం ఎక్సలెంట్గా ఉందండి. బెడ్రూమ్స్ అయితే చాలా చాలా పెద్దవండి. ఇది టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. ఇది చూడొచ్చు, టీవీ యూనిట్. ఇది చిన్న స్పేస్ గది ఇచ్చారండి. ఇది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి అలా డోర్ కూడా ఇచ్చారండి. స్పేస్ గది ఇచ్చారు. ఏదో డోర్ కూడా ఇచ్చారండి క్లోజ్ చేసుకోవడానికి. అలాగే రైట్ సైడ్ ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి. వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి. ఇది అలా వెళ్తే ఇది సౌత్ వైపు, ఇది సౌత్ వైపు ఖాళీ ప్లేస్ అండి. సిట్టింగ్ ఏరియా మొత్తం చూడొచ్చు. బిల్డింగ్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. చూడండి, చూడొచ్చు. మొత్తం అంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇది పైకి వెళ్తే స్టెప్స్ అండి. డూప్లెక్స్ హౌస్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. చూడొచ్చండి. ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. పైన సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారండి. 2 అడుగులు సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారు. చూడొచ్చండి. పైన సింగిల్ బెడ్రూమ్ అండి. G+ ఇది డూప్లెక్స్ హౌస్ కదండి. కిందన డూప్లెక్స్ పైన +2లో సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది గమనించగలరు. టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది సౌత్ ఫేసింగ్ అండి. సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. G+2 హౌస్. ఇది చూడొచ్చండి. సింగిల్ బెడ్రూమ్. పైన సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ వర్క్ అన్ని చేశారు. సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి.
చూడొచ్చండి, ఇది సింగిల్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, గమనించగలరు. ఇదంతా ఓపెన్ ఏరియా ఇచ్చారండి, ఇది పైన అంతా ఓపెన్ ఏరియా ఇచ్చారు, అవుట్ సైడ్ గమనించండి. ఇది మనకి గాజువాకలో ఉందండి, ఇది గాజువాకలో లొకేట్ అయి ఉందండి. ఇది ఓవరాల్గా 1,40,00,000 అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఇదే ఫైనల్ రేట్ అయితే కాదండి, నెగోషియబుల్, గమనించగలరు. ఇది హౌస్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుందండి. ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 183 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న సౌత్ ఫేసింగ్ హౌస్ అండి, గమనించండి. చూడండి, గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సౌత్ వైపు. ఇది చెప్పాను కదండి, ఇది 1,40,00,000 అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ అండి, ఇదే ఫైనల్ రేట్ అయితే కాదండి, గమనించండి. ఇది గాజువాక పోలీస్ స్టేషన్కి దర్దాపల్లో ఉందండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలో బోల్డ్ వచ్చే అవకాశం ఉందండి, గమనించగలరు.